నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నవంబర్ నెల 28వ తారీఖు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి గ్రహ స్థితులు ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, వాటి యొక్క ఫలితాలు, సూచనలు, సలహాలు ఏమిటి, ఎలా ఉన్నాయి అనే అంశంలో ముందుగా ఈ రోజు గ్రహ స్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు ధనస్సు రాశిలో ప్రవేశిస్తున్నాడు. సూర్యుడు బుధుడు యుతిలో వృచ్చికంలో సంచారం చేస్తున్నాడు. గురుడు మిథునంలోను, శుక్రుడు తులాలోను, కుజుడు కన్యలోను, శని భగవానుడు కుంభంలోను, రాహు మేషంలోను, కేతు తులాలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మేషాది ద్వాదశ రాశి వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే ధనస్సు చంద్రుడు మీకు ధనలాభాన్ని కలిగించేటట్టుగా గోచరిస్తోంది. ధార్మికత ఎక్కువగా కలిగిస్తాడు. దీంతో పాటు ఆధ్యాత్మికం వైపు మీ యొక్క మనసును వెళ్లేందుకు దోహదం పడే అవకాశం కనబడుతోంది. అయితే కొత్త కొత్త సంబంధాల ద్వారా ఈ రోజు మీకు మేలు కలగబోతోంది. దీంతో మీరు ఏ పని తలపెట్టినా సక్సెస్ అయ్యే అవకాశాలు ఈ రాశిలో ఉండే వారికి ఎక్కువ కనబడుతోంది. ఆరోగ్య రీత్యా చూసినట్టయితే ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజు కనిపించట్లేదు. అయితే సూచన ఏంటంటే కనుక మీరు ఈ రోజు ధైర్యంగా ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. ఏ అంశంలోనైనా సరే సక్సెస్ సాధించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కార్యసిద్ధి, కార్యజయము లభించేటట్టు గోచరిస్తోంది. ఆకస్మిక ధన ప్రాప్తి కూడా గోచరిస్తోంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. భూమి, వస్తు, వాహన యోగాలు కలిగేందుకు సూచన కనబడుతోంది. అయితే పరిహారంగా హనుమాన్ చాలీసాని పఠించినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. మీ అదృష్ట శాతం 88. కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు. కలిసి వచ్చే నెంబరు 9. కలిసి వచ్చే వారము మంగళవారము. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఈ రోజు సక్సెస్ఫుల్ గా ఉండబోతోంది. అయితే ఆర్థిక వ్యవహారాల్లో మాత్రము మీరు కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేసుకోండి. అగ్రిమెంట్ల మీద సంతకాలు చేసేటప్పుడు కానీ, మనీ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు కానీ, లేదా భూమి కొనుగోలు ఇలాంటి కొనుగోళ్లు చేసేటప్పుడు పెద్ద మొత్తంలో ఏదైనా మనీకి సంబంధించి ట్రాన్సాక్షన్స్ చేయడం కానీ, ఇచ్చిపుచ్చుకోవడాలు కానీ ఇలాంటివి చేసేటప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. నష్టపోవడం కానీ, మోసపోవడం కానీ జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం కొంచెం ఇబ్బంది పెట్టేటట్టుగా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే సూచన ఏంటంటే కనుక మీకు అనవసరమైన ఖర్చులు కూడా ఈరోజు ఆకస్మికంగా వచ్చేందుకు అవకాశాలు కనబడుతోంది. దాన్ని నియంత్రించుకోవడమా లేదా అంటే వదులుకోవడమా వద్దా అనేది నిర్ణయాలు మీరు ఈరోజు తీసుకోండి. తప్పదు అని అనుకునే అంశంలోనే ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని అమ్మవారికి మీ తరపున అంటే మీ పేరిట ఏదైనా పూజ చేయించుకున్నట్టయితే కనుక గ్రహరీత్యా దోషాలుంటే పోయే అవకాశం ఉంది. మీకు కలిసి వచ్చే అదృష్ట శాతము 78 గాను. లక్కీ కలరు ఆకుపచ్చ రంగు. కలిసి వచ్చే నెంబరు 6. కలిసి వచ్చే వారము శుక్రవారము. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి భాగస్వామ్య వ్యాపారాల్లో కొంత అనుకూలత ఉంటుంది. కొత్త కొత్త ఒప్పందాలు ఈ రోజు తీసుకోవటానికి చాలా మంచి రోజు. ఏదైనా అంశంలో నిర్ణయం కానీ, లేదా కొత్త ఒప్పందాలు తీసుకోవటం కానీ, లేదా వ్యాపార పరంగా కావచ్చు, లేదా అంటే మీ వృత్తిపరంగా కావచ్చు, ఈ రోజు మీకు బాగా కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో సంతోషంగా ఉండబోతోంది. ఒక శుభవార్త మీకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని కూడా కలిగించే అవకాశం ఉంది. అయితే సూచన ఏంటంటే చిన్న చిన్న విషయాల్లో వాదన చేయడానికి మీకు అవకాశాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. అలాంటిది మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే చిన్న విషయమే కానీ దాని మీద వాదన చేయాలన్న ఉత్సాహం మీకు కలుగుతూ ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేసి ఆపే ప్రయత్నం చేసుకోండి. అయితే పరిహారంగా విష్ణుమూర్తిని ధ్యానించడంతో పాటు కలిసి వచ్చే అదృష్ట శాతం 89 గాను. కలిసి వచ్చే రంగు తెలుపు రంగు. కలిసి వచ్చే సంఖ్య 5. కలిసి వచ్చే వారము బుధవారము. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలోనూ జీవితంలోనూ కొన్ని మార్పులు చేర్పులు సంభవించేందుకు ఆస్కారం కనబడుతోంది. శ్రద్ధతో చేసిన ఏ పనైనా ఈరోజు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఆగిపోయిన పనులు తిరిగి మళ్ళా ప్రారంభించేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఆరోగ్యం పట్ల మాత్రము చాలా జాగ్రత్తలు తీసుకోండి. అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. అయితే సూచన ఏంటంటే కనుక అధిక శ్రమ ఈ రోజు మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా తీసుకోవద్దు. రోజు ఎలాగైతే చేస్తున్నారో అట్లానే చెయ్యండి తప్ప ఎక్సైట్మెంట్ అవ్వడం కానీ, లేదా ఎక్కువ శ్రమ తీసుకోవడం కానీ ఇలాంటి పనులు ఈరోజు చేయకండి. పరిహారంగా చంద్రుడికి పాలను సమర్పించి ఈరోజు ఉదయం పూట మీరు చంద్రగాయత్రి చదువుకుని చంద్రుడికి పాలను నివేదన చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. దీనితో పాటుగా ఒక చిన్న శాంతి మంత్రాన్ని కూడా ఓం శాంతి 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 ఇలా ఒక చిన్న మంత్రాన్ని ఈరోజు మీరు మీ నోటితో మీరు చదువుకునే ప్రయత్నం చేయండి. అయితే అదృష్ట శాతం 74 గాను. కలిసి వచ్చే రంగు తెలుపు రంగు. కలిసి వచ్చే నెంబరు 2. కలిసి వచ్చే వారము సోమవారము. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.